హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీ. సో ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతామంటే న్యూ ఓపెనింగ్ వచ్చింది డిలోరైట్ కంపెనీలో. సో ఆ డీటెయిల్సే చూడబోతాం. సో ఎవరని ఎలిజిబుల్, ఎలా అప్లై చేసేది, అప్లై చేసే లింక్, శాలరీ ప్యాకేజ్, లొకేషన్, సో ఈ డీటెయిల్స్ అని వీడియోలో చూడబోతాం. సో వాళ్ళ వరకు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎలా అప్లై చేసేది అనేసి. సో మీకు ప్రాపర్గా అప్లై చేస్తేనే మీకు కాల్ లెటర్ వస్తుంది ఫ్రమ్ ది కంపెనీ. సో రండి, వీడియోని వేస్ట్ చేయకుండా మనం వీడియో లోపల వెళ్తాం. సో కంపెనీ నేమ్ వచ్చి అండ్ డిలోయిట్. జాబ్ రోల్ అనేది అసోసియేట్ అనలిస్ట్, క్వాలిఫికేషన్ బీఈ బీటెక్, స్ట్రీమ్ ఎనీ స్ట్రీమ్స్ ఎలిజిబుల్, బ్యాచ్ అనేది 2018 to 23 వచ్చి ఎలిజిబుల్, ఎక్స్పీరియన్స్ వచ్చి 0 to 2 years, ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు, అండ్ ఆల్సో 2 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. సో శాలరీ ప్యాకేజ్ చూస్తే 5 LPA, జాబ్ లొకేషన్ ఇస్ హైదరాబాద్, షిఫ్ట్ టైమింగ్స్ 11 to 8 PM, స్కిల్స్ చూస్తుంటే గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి బోత్ రిటర్న్ అండ్ ఓరల్లో, అండ్ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్లన్నీ మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. సో లింక్ అని ఈ రోల్కి అప్లై చేసే లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిండాం. డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు ఆ రోల్ లోపల వెళ్ళిపోతుంది. ఓకేనా, వెబ్సైట్ లోపల వెళ్ళిపోతుంది. సో ఇదే వచ్చి వెబ్సైట్ డిలోయిట్ అఫీషియల్ వెబ్ పేజ్. ఇక్కడ వెళ్ళి మీరు అప్లై చేసి స్టార్ట్ చేయాలి. సో అప్లై చేసే ముందుగా మీరు ఒకసారి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఎలిజిబిలిటీ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకుని అంతే యూ కెన్ స్టార్ట్ ఫర్ ది అప్లై. సో అప్లై వచ్చి మాకు పక్కన రైట్ సైడ్లో అప్లై నౌ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఆల్రెడీ అకౌంట్ ఉండేవాళ్ళు మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకోవచ్చు. బట్ మన ఫస్ట్ అప్లికెంట్ ఉండేవాళ్ళం ఫస్ట్ మనం క్రియేట్ ప్రొఫైల్ చేయాలి. సో క్రియేట్ ప్రొఫైల్ ఇచ్చినాక రైట్ సైడ్లో ఫ్రమ్ కంప్యూటర్ ఉంది కదా, సో అక్కడ వెళ్ళి మీకు సిస్టంలో రెస్యూమ్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు అప్లోడ్ చేసుకోండి. సో అండ్ దెన్ కంటిన్యూ ఇవ్వాలి. సో అదే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నమాట, మీరు అన్నీ ఫిల్ చేయండి. ఫస్ట్ మీ నేము, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. సో మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అన్నీ ఆటోమేటిక్గా తీసుకుంటున్నమాట. సో అండ్ దెన్ మీ కంట్రీ అడ్రస్ అనేసి కూడా తీసుకుంటుంది. కంట్రీ, స్టేట్ అండ్ సిటీ మాత్రం మీరు ఇవ్వాలి. సో పోర్టల్ జిప్ పిన్ కోడ్ ఇవ్వాలి. అండ్ దెన్ జెండర్ ఆల్సో మీరు మెన్షన్ చేసేలాగా ఉంటుంది. సో హౌ యూ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేట్ అడుగుతుంది, ఎస్ అని ఇవ్వండి. సో మీ ఏం కాలేజ్ అనేసి అడుగుతుంది. సో మన కాలేజ్ అనేది మీరు చెక్ చేసి సెలెక్ట్ చేయండి, సర్చ్ చేసి. సో నేను అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఇస్తాను. సో అండ్ దెన్ చూసారంటే సిటీ అడుగుతుంది, మీరు ఏ సిటీలో కాలేజ్ చదివారో దాన్ని ఇవ్వండి. అండ్ దెన్ మీ స్పెషలైజేషన్ అడుగుతుంది, నేను జస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇస్తాను, మీరు మీ స్పెషలైజేషన్ ఇవ్వండి. సో ఎడ్యుకేషన్ లెవెల్ అడుగుతుంది అనమాట. సో ఎడ్యుకేషన్ లెవెల్ బ్యాచిలర్స్ డిగ్రీని ఇవ్వండి. సో అండ్ దెన్ మీకు ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ ఇయర్ అడుగుతుంది, నేను 2022 పాస్డ్ అవుట్ని ఇస్తాను. అవి కంప్లీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగుతుంది. సో ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తుంటే ఎస్ అని ఇవ్వండి, నేను ఇక్కడ జస్ట్ నోన్ ఇస్తాను. ఓకే. సో అండ్ దెన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనం 0 ఇవ్వచ్చు, బికాస్ నేను ఫ్రెషర్కి అప్లై చేసే వల్ల. సో మీరు 1 year 2 year ఎక్స్పీరియన్స్ ఉండేటప్పుడు మీరు 1 or 2 ఇవ్వచ్చు. అండ్ దెన్ ఏ స్పెషలైజేషన్ అడుగుతుంది. సో జస్ట్ నేను ఇక్కడ అదర్స్ని ఇస్తాను. మీరు ఇట్లా ఏ గ్రూప్ మీరు చేస్తుంటే దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అన్నమాట. ఎంప్లాయర్, దేనికి ఎంప్లాయర్ ఉండేదానికి, లాస్ట్ కంపెనీ ఎంప్లాయర్. ఓకే. సో జాబ్ టైటిల్ ఇవ్వచ్చు. జాబ్ టైటిల్ అనేది మనం ఫ్రెషర్ నిల్ ఆర్ మీరు ఫ్రెషర్ కూడా ఇవ్వచ్చు. సో స్టార్ట్ డేట్ అనేది జస్ట్ మనం ఎనీథింగ్ మీరు ఇవ్వచ్చు, బికాజ్ మనం ఫ్రెషర్గా అప్లై చేసే వల్ల స్టార్ట్ డేట్ ఇవ్వండి. సో కరెంట్ జాబ్, ఓకేనా, ఇది కరెంట్ జాబా లేదా అడుగుతుంది. సో ఫ్రెషర్ మీరు ఎస్నే ఇవ్వండి. లేదు మీరు ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, సపోజ్ మీరు ఎనీ అదర్ జాబ్ చేస్తుంటే నో ఇచ్చి అదర్ జాబ్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేయవచ్చు. సో డూ యూ హ్యావ్ ఎనీ ఇండియన్ పాస్పోర్టు, నేను ఇస్తుంటే ఇవ్వండి, నేను నో ఇస్తాను. సో ఓవర్సీస్ సిటిజన్షిప్ నో ఇస్తాను. సో యూఎస్ వర్క్ పర్మిట్ అడుగుతుంది, జస్ట్ నో ఇస్తాను. సో ఆర్ యూ ఫార్మర్ ఎంప్లాయీ ఆఫ్ డిలోయిట్ ఇండియా అడుగుతుంది, నో ఇస్తాను.
సో ఎస్ ఆల్రెడీ వర్క్ చేసి ఉండకూడదు, ఓకేనా, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇది. సో పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోండి, అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ ఉండాలి, మెన్షన్ చేసి ఉన్నారు కదా. సో దాని ప్రకారం మీరు కూడా పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వచ్చి మీ అక్నాలెడ్జ్మెంట్ టిక్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ ఇవ్వండి. సో అండ్ దెన్ మీ లైక్ మిస్టేక్ వచ్చింది. సో ఇక్కడ ఈ +91, సో ఈ ఫార్మేట్లో మనం వచ్చి మన ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. సో జస్ట్ నేను సేవ్ అండ్ నెక్స్ట్ ఇస్తాను, స్క్రోల్ డౌన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ. అగైన్ మిస్టేక్ అయింది అన్నమాట. సో ఏదంటే చెక్ చేస్తాము. మనం గ్యాప్ అనేది ఇచ్చి ఉంటాం చూడండి, ఓకేనా. 4కి 6కి గ్యాప్ ఉంది, గ్యాప్ ఇవ్వకుండా సో కంటిన్యూస్గా మనం ఇవ్వాలి. సో అండ్ దెన్ కింద వచ్చి సేవ్ అండ్ కంటిన్యూ. సో దీని తర్వాత చూసారంటే మన రెస్యూమ్ అప్లోడ్ చేయాలి. రెస్యూమ్ అనేది మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. పిక్చర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈజ్ నాట్ మ్యాండేటరీ, మీకు ఇష్టమైతే మీరు చేసుకోవచ్చు. సో దాని ముందుగా హౌ డిడ్ యూ హియర్ అబౌట్ us మనం అదర్స్ ఇచ్చుకుంటాం. రెస్యూమ్ ఎన్నో అప్లోడ్ చేసుకోండి. సో లొకేషన్ ప్రిఫరెన్స్, ఫస్ట్ లొకేషన్ ప్రిఫరెన్స్, సెకండ్ లొకేషన్ అడుగుతుంది, దాన్ని మీరు మెన్షన్ చేసుకోండి. నేను జస్ట్ చెన్నై అండ్ బెంగళూరు అలా ఇస్తాను. పర్సంటేజ్ ఆఫ్ విల్లింగ్ టు ట్రావెల్ 100% ఇవ్వండి అండ్ దెన్ గివ్ సేవ్ అండ్ కంటిన్యూ. సో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ నోన్ ఇవ్వండి. సో ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నీ 0 ఇవ్వండి. వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పీరియన్స్, జస్ట్ నేను 0 అని ఇస్తాను. ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. సో వాట్ ఈస్ యువర్ కరెంట్ సిటీసీ, సో అన్నీ నేను ఇక్కడ 1 or 0 అలా పెడతాను, ఓకే, ఫ్రెషర్స్ వల్ల. సో జస్ట్ నేను అన్నిటికీ 0 పెడతాను. సో అన్నీ నేను ఇచ్చినలాగా ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూని ఇవ్వండి. సో అంతే, మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మీకు వస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా అనేసి. సో సపోజ్ ఎనీ మిస్టేక్స్ ఉంది, మీరు ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట, కింద స్క్రోల్ చేస్తే. సో ఎడిట్, సో దాన్ని ఇచ్చుకోవచ్చు. మరి ఎడిట్ అటాచ్మెంట్స్ కూడా ఎడిట్ చేయాలంటే ఎడిట్ అటాచ్మెంట్ ఇచ్చుకోవచ్చు. సో ఎనీథింగ్ మీరు అడిషనల్గా యాడ్ చేయాలి, కవర్ లెటర్స్ అలా, సో ఎడిట్ అటాచ్మెంట్ ఇచ్చేసి యూ క్యాన్ యాడ్. సో జస్ట్ నేను సబ్మిట్ని ఇస్తాను ఇప్పుడు. సో అంతే ఫ్రెండ్స్, మనం అప్లై చేసేస్తాం. థ్యాంక్ యూ ఫర్ అప్లైయింగ్ వచ్చేసింది. సో మీ మెయిల్ ఐడి ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూనే ఉంది ఫర్ ది కాల్ లెటర్స్ అండ్ ఆల్సో మీకు ఫోన్ కూడా వస్తుంది. సో జాబ్స్, ఇక్కడ జాబ్స్ అదే జాబ్స్ ఉంటుంది, ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో జస్ట్ నేను ఎంట్రీ లెవెల్ని ఇస్తాను. సో ఇక్కడ వచ్చి మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది స్టేట్, ఏ లొకేషన్లో మీకు జాబ్ కావాలి, సో ఏ టెక్నాలజీలో జాబ్ కావాలి, ఏం లెవెల్, ఏం బిజినెస్ ఏరియా, సో ఏం సిటీ, సో అన్నీ మీరు ఫిల్టర్ చేసుకుంటే అక్కడ దానికి మ్యాచింగ్గా ఎనీ జాబ్స్ ఉంటే మీకు డిస్ప్లే అవుతుంది. సో నేను జస్ట్ నీకు ఒక శాంపుల్కి నేను అన్ని సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో బిజినెస్ ఏరియా అనేది కన్సల్టింగ్ అనేసి ఇచ్చేసి జస్ట్ సర్చ్ని ఇస్తాను అనమాట. సో సర్చ్ చేస్తే యాజ్ ఆఫ్ నో జాబ్స్ ఫర్ దిస్ రోల్ని వస్తుందన్నమాట. సో ఈ ప్రొసీజర్ ఫాలో చేసుకోండి. మీకు డిలాయిట్లో ఎనీ ఓపెనింగ్స్ కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ రోల్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసే ముందుగా మీరు రెస్యూమ్ అనేది ప్రాపర్గా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఒక డీటెయిల్ అన్న రెస్యూమ్, ఫ్రెషర్కి అనే రెస్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలనేసి ఒక డీటెయిల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్నే ఉంది, లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము. మీరు జస్ట్ క్లిక్ చేసి ఆ వీడియోని మీరు చెక్ చేసుకోవచ్చు. దాంట్లో ఏమేమి పాయింట్స్ మీరు యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయకూడదు, ఏది హైలైట్గా పాపప్ చేయాలనేసి అన్ని డీటెయిల్స్ దాంట్లో మనం ఇచ్చి ఉంటాం. సో దాన్ని చెక్ చేసుకొని మీరు మీ రెస్యూమ్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. ప్లేస్మెంట్ డీటెయిల్స్, కెరియర్ గైడెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, టెక్నికల్ నాలెడ్జ్, సో ఈ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ అన్నీ చేయాలంటే మన హెచ్ఆర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాం. సో ఎదర్ కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో మన యూట్యూబ్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీలో ఫ్రెషర్స్కి ఏమేమి ఓపెనింగ్స్ ఉంది అట్ ప్రెసెంట్ అనేసి వేస్తూ ఉంటాము. సో మీకు మన వీడియోస్ అనేవి త్వరగా రావాలంటే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసుకోండి.
అండ్ ఆల్సో వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే మీకు అండ్ బెల్ ఐకాన్ని ఆల్ని క్లిక్ చేసేటప్పుడే మీకు మనం వేసే వీడియోస్ త్వరగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీకు నోటిఫికేషన్ వచ్చేటప్పుడే మీరు ప్రాపర్గా త్వరగా అప్లై చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. సో ఇంకొక వీడియోలో మనం మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ.